అందరికీ నమస్కారం. నా పేరు కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి. ఈరోజు ఒక పేద కుటుంబానికి అన్యాయం జరిగింది. చాలామంది కార్మిక సోదరులు ఇతర రాష్ట్రం నుంచి వచ్చి జీవించడానికి వచ్చి పనిచేస్తున్నారు. రూమ్ కిరాయిలు ఎక్కడ వాడడం వలన కూరగాయలు గ్యాసు ఇవన్నీ తట్టుకోలేక 10 రూపాయలు ఏడెక్కువ వస్తే పనిచేద్దామని కార్మిక సోదరులు చాలామంది కంపెనీలో పనిచేయడానికి వెళ్తున్నారు. కానీ అక్కడ ఈఎస్ఐ పిఎఫ్ ఉందా లేదా అని అడగకుండా పనిచేస్తున్నారు. కొంతమంది కంపెనీలో వాళ్ళు ఈఎస్ఐ ఉందన్నగా పిఎఫ్ ఉంది అని చెప్పినా కానీ మాకు అవి వద్దు, 4 రూపాయలు ఎక్కువ వస్తే మేము పనిచేస్తామని చెప్తున్నారు. ఇది చాలా తప్పు. దీనివల్ల మీరు నష్టపోతున్నారు, మీ కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు. ఎగ్జాంపుల్ ఎందుకంటే ఈరోజు మా బొల్లారం మున్సిపాలిటీలో ఉన్న వినాయక నగర్ కాలనీలో దేవి అనే ఒక అమ్మాయి చనిపోయింది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఆమెకు గుండె నొప్పి వచ్చింది. ఇక్కడ నొప్పి వస్తుందని 3 రోజుల క్రితమే తల్లి వాళ్ళకి చెప్పారు. కానీ పేద కుటుంబం 2 లక్షల రూపాయలు హాస్పిటల్ వాళ్ళు అడిగారు. హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళ దగ్గర కడదామంటే డబ్బులు లేవు. ఈలోప బంధువులను అందరినీ అడిగి తీసుకెళ్దామనే సమయంలో ఈరోజు చనిపోవడం జరిగింది. మీ అందరికీ నేను అదే చెప్తున్నాను, దయచేసి ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా పనిచేయకండి. ఎందుకంటే ఈఎస్ఐ కార్డు ఉంటే మీకేదైనా జరిగినా, మీ కుటుంబ సభ్యులకు జరగకుండా యాక్సిడెంట్ అయినా, గుండె నొప్పి వచ్చినా, ఏదైనా ఈఎస్ఐ కార్డు తరఫు నుంచి మీ కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అది మంచి నుంచి పెద్ద హాస్పిటల్లో అవుతుంది. కానీ మీరు చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేసి 4 రూపాయలు ఎక్కువ వస్తుందనే ఆలోచనతో మీ కుటుంబానికి మీరు అన్యాయం చేస్తున్నారు. కావున మీ అందరికీ చెప్తున్నాను, మీకు తెలియక చేసిన తప్పుని ఇక్కడ నుంచి చేయకుండా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా సరే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా పనిచేయమని చెప్పండి. దీనివల్ల 2 బెనిఫిట్లు ఉన్నాయి. ఆరోగ్యం బాగాలేకపోయినా ట్రీట్మెంట్ అవుతుంది. ఒకవేళ పొరపాటున మీరు జరిగి చనిపోయినా మీ కుటుంబ సభ్యులకు మీ శాలరీ ఎంత ఉందో అందులో సగమైన పెన్షన్ రూపంలో మీ కుటుంబానికి వస్తుంది. ఇట్లాంటి లాభాలు మనం కావాలని పోగొట్టుకుంటున్నాం. కావున మీ అందరికీ 2 చేతులు దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా ఎక్కడ పని చేయకండి. ఒకవేళ ఏ కంపెనీ వాళ్ళైనా ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా మీతో దౌర్జన్యంగా పని చేపిస్తే మీ తమ్ముడు, మీ కొడుకు ఆనంద్ రెడ్డి ఉన్నాడు, ఒక్కసారి ఫోన్ చేయండి. నా నంబర్ 934752. మీకోసం రేయనక పగలనక మీకోసం కష్టపడతాను, మీకోసం పనిచేస్తాను. నేను ఎవరికి తల ఉంచాను, మీకోసం పోరాడతాను, మీకు న్యాయం చేసేంత వరకు పోరాడతాను, మీకు హామీ ఇస్తున్నాను. కానీ మీరు మాత్రం తప్పులు చేయకండి. మీరు చేసే తప్పు వల్ల మీ కుటుంబం ఆగమవుతుంది. అది చూడలేక ఈరోజు జరిగిన ఆ చెల్లికి అన్యాయం ఇంకే ఏ చెల్లికి ఏ తమ్ముడు జరగొద్దని ఆవేదనతో నేను చేస్తున్న వీడియో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇది అందరికీ ఫార్వర్డ్ చేయండి. చాలామంది తెలియక ఇలా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. ఒకవేళ నేను చేసే వీడియో నా స్వార్థం కోసం మీకు అనిపిస్తే ఈ వీడియో పంపించకండి. కనీసం మీ రూపంలో మెసేజ్ రూపంలో అయినా మీ చుట్టుపక్కల కానీ మీ బంధువులకు కానీ అందరికీ చెప్పండి, మెసేజ్ చెప్పండి. వాళ్ళు బాగుంటే చాలు. నేను కోరుకునేది ఒకటే, పేదవాళ్ళందరూ బాగుండాలి. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ కోసమే నేను చేస్తున్న వీడియో. దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసి అందరికీ అందేటట్టు చేస్తానని ఆశిస్తున్నాను. మెసేజ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.